సమగ్ర శిక్ష అభియాన్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలను విలీనం చేసి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే దీక్షలు ఆయన మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనం అమలు చేయాలని, పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని, మెరుగైన హెల్త్ స్కీమ్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. మనం సీరియస్ గా ఉన్నాము చేయాలి. అయ్యో కరవటం లేదు కదా అని గాలి ధరిస్తే ఏం చేశారు? ట్యాబుల్ సప్లై చేసి వెళ్తారట. నువ్వు ట్యాబుల్ సప్లై చేయ మరొకటి చేయి మాకే. కాబట్టి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు అంటే ఒకప్పుడు గౌరవంగా బతికేవారు. అందుకనే ఎస్ఎస్ఏ ఉద్యోగులు మొత్తం అందరూ ప్రతిదీ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్తూ ఉంటారు. ఇక్కడే పోలీస్ ఇంటెలిజెన్స్ తెల్లలు చూసుకునే వాళ్ళు తెల్లలు చూసుకుంటున్నారు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పర్మనెంట్ ఉపాధి ఉంటే మనకి గర్వం పెరిగిపోతుంది. మనం పని చేయమంటే ఆశ్రయాలు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, టీచర్స్ కావచ్చు. ప్రధానమంత్రికి ఎంపీలకు మాత్రం పర్మనెంట్ ఉపాధి ఉండాలని కోరుకు 300 మంది ఉన్నామంటున్నారు. ఇక్కడ లెక్క పెడితే ఎంతమంది ఉన్నారో నేను లెక్క పెట్టుకోండి. నువ్వు నీకు పర్మనెంట్ ఉపాధి కావాలంటే మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. టీచర్ రావాలలాగా అయితే మన ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటారు పక్కనే. నా పేరు గౌరీ అండి. సిఆర్పి యొక్క జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మేము మీ మీడియా ద్వారా మా నుంచి మీకు తెలియజేసుకున్నది ఏంటంటే, సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఎన్నో వింగ్స్, సిఆర్పీలు అవ్వచ్చు, పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్లు, ఐఈఆర్టీలు, కేజీబీవి, మెసెంజర్సు, ఇంకా ఇంజనీర్సు, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఇలా ఎన్ని వింగ్స్ పనిచేస్తున్నాం అండి. మేము 12 సంవత్సరాల నుండి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము. మేము సిఆర్పీలుగా ఎంఏ బీఈడీలు చేసి టెట్ క్వాలిఫై, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయ్యి 6 మార్కుల పోస్టులు పోయి ఈ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యాం. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము 12 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాం, ఎటువంటి ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ కనీసం మేము క్రమబద్ధీకరణ అడుగుతున్నాం. మమ్మల్ని పర్మనెంట్ చేయండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అని మేము మరీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రతి పాదయాత్రలో మా సిఆర్పి మిత్రులు, మా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరం కూడా ప్రతి చోట ఆయన్ని విన్నవించుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మేము మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని ఒక హామీ ఇచ్చారండి. ఆ ఒక్క కారణంతో మేమందరం కూడా మా కుటుంబాలు, వేల కుటుంబాలండి, మేము సమగ్ర శిక్షలో 25,000 పైన పనిచేస్తున్న ఉద్యోగస్తులవి. 25,000 పైన కుటుంబాలంటే ఎంతమంది ఉంటామండి? మేమందరం కూడా సార్ను ముఖ్యమంత్రిగా గెలిపించడానికి మేమేనండి గెలిపించాం, ఆయన ముఖ్యమంత్రిని చేశాం. అలాంటిది ఆయన ఇచ్చిన హామీని ఈరోజు మర్చిపోయి మమ్మల్ని కనీసం ఈ 4.5 సంవత్సరాల్లో ₹1 జీతాన్ని కూడా మాకు పెంచలేదండి. ఈ నెల ఆ జీతం పెంచకపోగా ప్రతి నెల 1వ తారీఖున జీతం తీసుకునే పరిస్థితి కూడా మేము లేవు. 4 నెలల నుంచి బకాయిలు ఉన్నాయి జీతాలు. మరి ఎలా బతుకుతామండి మేము ఈరోజు? మా పిల్లలు ఎలా చదివించుకుంటాం? స్కూల్ ఫీజు ఏ కడతాం? ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఏ విధంగా మేము హాస్పిటల్కి వెళ్ళగలం? ఇన్ని రకాల ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని కనీసం ఎన్నోసార్లు మంత్రులకి, అలాగే డైరెక్ట్ ముఖ్యమంత్రి వారి దృష్టి కూడా మేము తీసుకెళ్ళాం. మమ్మల్ని క్రమబద్ధీకరించండి, ఉద్యోగ భద్రత కల్పించండి అని అడిగాం. అయితే ఉద్యోగ భద్రత కల్పించడానికి కోర్టు ఆటంకం ఉందని చెప్తున్నారు. అదే సుప్రీంకోర్టు మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నది. మేము సమాన పని కూడా కాదు, అంతకు మించి పని చేస్తున్నాం. మాకు టైమింగ్ లేదు. ఉదయం 10 అంటారు, కానీ మేము 8 గంటలకు వెళ్ళే రోజులున్నాయి. జేవిక కిట్ అంటారు, జగవన్న విద్యా కానుక. ఆ మూటలు దించడానికి మేము 6 గంటలకి లేబర్గా వెళ్తాం. రాత్రి 1 గంటకి లారీతో లోడ్ వచ్చిందంటారు. అప్పుడు కూడా మేము ఆడపిల్లలు అయ్యుండి కూడా పిల్లల్ని, భర్తని, అందరినీ వదిలి మేము వెళ్ళవలసి వస్తుంది. అంటే ఇన్ని రకాలుగా మాకు టైం లేదు, పలానా జాబ్ అనేది మాకు లేదు, కానీ జీతంకి వచ్చేసరికి ఏమీ లేదు. రెగ్యులర్ చేయమంటే ప్రాజెక్ట్ అంటున్నారు. మరి ప్రాజెక్ట్ అయినప్పుడు మీరు ఎలా హామీ ఇచ్చారు మాకు? అదే సుప్రీంకోర్టు మమ్మల్ని రెగ్యులర్ చేయమని చెప్పింది. దానికి తోడు ఇప్పుడు మమ్మల్ని రెగ్యులర్ చేయడానికి కష్టం అనుకుంటే కనీసం హెచ్ఆర్ పాలసీ అంటే మాకు ఒక ఉద్యోగ భద్రత, హ్యూమన్ రిసోర్స్ పాలసీనైనా కల్పించండి.